ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి వచ్చింది. సీతామహాలక్ష్మి గారు పంపించారు. లక్ష్మీ నృసింహుడు ఉగ్రమూర్తి కాబట్టి ఆ దేవుడి ఫోటోలు విగ్రహాలు ఇంట్లో ఉండకూడదని అంటారు, నిజమేనా అని అడుగుతున్నారు. లక్ష్మీ నృసింహుడు ఉగ్రమూర్తి కాదు. లక్ష్మి పక్కన ఉంటే ఎవరు ఉగ్రమూర్తి కాదు. నారసింహుడు ఉగ్రమూర్తి. అమ్మవారు పక్కన లేకుంటే కోపం తప్ప ఆమె ఉంటే కోపం ఎక్కడిది? ఇంకా అమ్మను చూస్తే కోపగిస్తాడా స్వామి? అంత ధైర్యం ఉందా స్వామికి? అమ్మ ఉంటే స్వామి ఎవరినైనా సంహరించాడా? అమ్మ ముందర చంపాడా? కాకాసురుడు ఉన్నాడు, చచ్చాడా? లేదే. హఠాత్ ఉన్నారు, చచ్చాడా? లేదే. రావణాసురుడు చచ్చాడు. చేదో వాడే చేసుకున్నాడు. అమ్మని తెచ్చి ముందర పక్కన పెట్టుకున్నాడు. స్వామి దగ్గర లేదు. స్వామి పక్కన అమ్మ ఉంటే స్వామి ఎవరిని వధించలేడు. ఉగ్రుడు కాదు. అమ్మ ఉండేది అందుకు. తల్లికి పేరేమిటి? నిత్యానపాయిని అని. లక్ష్మీదేవిని ఏమంటాం? నిత్యానపాయిని. అంటే ఎల్లవేళలా 24 గంటలు స్వామిని విడిచిపెట్టి ఉండదు. 24 గంటలు ఎందుకు ఉండదు? అంత ప్రేమన? ప్రేమ ఆయన మీద కాదు, మన మీద అన్నట్టు. ఒకవేళ భక్తులు వచ్చి స్వామిని సేవించేటప్పుడు నేను పక్కన లేననుకోండి, మా స్వామి ఏం చేస్తాడు అని, ఎరా ఇప్పుడు వచ్చావా, ఇన్ని తప్పులు చేసి పో అంటే మళ్ళీ వాడు రాడు. రావడమే కష్టం. వాడు సంసారంలో ఉండి ఎన్నడో బుద్ధి పుట్టి వచ్చాడు, ఆయన కోపం వచ్చింది బలమాడు రాడు. ఎక్కడ పాడైపోతాడో ఎప్పుడూ పక్కనే ఉంటుంది తల్లి. ఏ క్షణంలో ఎవడొచ్చినా నేను పక్క నుండి స్వామి కోపాన్ని తగ్గించి వాడిని రక్షింపజేస్తున్నా. పేరే లక్ష్మి. లక్ష్యతే ఇతి లక్ష్మి, లక్ష్యీక్రియతే ఇతి లక్ష్మి. భక్తునిపై పరమాత్మ చల్లని చూపు పడవేసేది లక్ష్మి. అందువల్ల లక్ష్మీ నృసింహుడు ఉగ్రమూర్తి కాదు. హిరణ్యకశ్యపుణ్ణి సంహరిస్తున్న మూర్తి ఉంటుందే, తొడల మీద వేసుకుంటాడు స్వామి హిరణ్యకశ్యపుణ్ణి, ఆ గోడతో చీలుస్తుంటాడు. ఆ మూర్తి పెట్టుకోవద్దు. నిజంగా ఏ మూర్తి ఉగ్రంగా ఉంటాడో అతన్ని పెట్టుకోకండి. అమ్మ లేకుండా భయంకరంగా ఉంటాడే, ఆ స్వామిని పెట్టుకోకండి. అమ్మ పక్కన ఉంది, ఇంకా ఉగ్రం ఎక్కడిది? ప్రశాంతమైన మూర్తి. తల్లిని చూసి చల్లబడతాడు స్వామి, కోపం లేదు. తల్లితో కూడా చల్లబడదు అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు వేరే ఉన్నాయి. అది ప్రహ్లాదుని ఘనత ఇవ్వడానికి జ్ఞాపం చేశాడు, అది వేరు సంగతి. కాబట్టి లక్ష్మీ నృసింహుడు శాంతమూర్తి, సత్వమూర్తి, సకల కళ్యాణమూర్తి. అతని విగ్రహాన్ని, అతని ఫోటోను హాయిగా పెట్టుకోవచ్చు, మనసారా ఆరాధించవచ్చు, అనుగ్రహాన్ని పొందవచ్చు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి కస్తూరి గారు పంపించారు. లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో నిద్రిస్తే ఈతి బాధలు దుష్టశక్తులు దరిచేరవని అంటారు, ఎందుకు అని అడుగుతున్నారు. ఏ పుణ్యక్షేత్రం నిద్రించినా ఈతి బాధలు రావు. పుణ్యతీర్థంలో, పుణ్యక్షేత్రంలో, భగవత్ సన్నిధిలో ఉంటే చాలు అన్ని బాధలు పోతాయి. దేవాలయం లేకుంటే ఓ రావి చెట్టు నీడలో, ఓ మర్రి చెట్టు నీడలో, ఓ వేప చెట్టు నీడలో, ఓ తులసి చెట్టు నీడలో, ఉసిరి చెట్టు నీడలో, మారేడు చెట్టు చాలు. పుణ్య వృక్షాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు. పవిత్ర స్థలాల్లో నిద్రించిన నాడు ఎలాంటి ఈతి బాధలు రావు. దాని ప్రభావం వల్ల మన మనస్సు పవిత్రమవుతుంది. ఈతి బాధలంటేనే మనస్సు బాగా లేకుంటే వచ్చేవి. భగవత్ సన్నిధి మనస్సును బాగా చేస్తుంది, బాధలను తొలగిస్తుంది. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నృసింహస్వామిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, స్వామిని ఆరాధిస్తే కలిగే ఫలితాలను సవివరంగా తెలియజేశారు, భక్తుల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూస్తారు కదా, నృసింహస్వామి జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు మాలికను స్వామిని అర్చించడం ద్వారా, ఆరాధించడం ద్వారా కలిగే ఫలితాలను సవివరంగా తెలియజేశారు కదా. మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా, పర్వదినాల గురించి కానివ్వండి, మామూలు సందేహాలున్నా, సహజమైన సందేహాలు ఏ ఉన్నప్పటికీ కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.